హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి టీఎస్పీఎస్సీ ఆర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి అకౌంట్ ఆఫీసర్ కావచ్చు, జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్స్ కావచ్చు, లేదా సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్స్ కావచ్చు. సో వీటికి సంబంధించి ర్యాంక్ వైజ్ లిస్ట్ అయితే ప్రజెంట్ టీఎస్పీఎస్సీ బోర్డు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ లిస్ట్లో మీ యొక్క ర్యాంక్ ఎంత అనేది అయితే మీరు తెలుసుకోవచ్చు. సో ఈ లిస్టుకి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. నేను చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీరు ఆ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని అండ్ మీరు యొక్క లిస్ట్లో ఏ ర్యాంక్లో ఉన్నారు అనేది అయితే వెరిఫై చేసుకోవచ్చు. దానికోసం మీకు టీఎస్పీఎస్సీకి సంబంధించి ఈ యొక్క అకౌంటెంట్ ఆఫీసర్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే కావాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయినట్టయితే దాన్ని ఏ విధంగా రికవరీ చేసుకోవాలనేది కూడా మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు వచ్చేసి ఈ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా దీంట్లో మనకు 298 పేజెస్ అయితే ఉన్నాయి. సో 298 పేజెస్లో వివిధ డిస్ట్రిక్ట్స్ సంబంధించిన క్యాండిడేట్స్ అండ్ వారి యొక్క కేటగిరీ, వారికి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఈ యొక్క ఎగ్జామ్లోనైతే ఉంది. టోటల్గా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 61.025 మార్క్స్ వచ్చిన వరకు అందరి క్యాండిడేట్ యొక్క లిస్ట్ అయితే పెట్టడం జరిగింది. అండ్ దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మీరు ఒకసారి వెరిఫై చేసుకున్నట్టయితే సో ఇక్కడ మనకు ఫస్ట్ పేజీలో టైటిల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు జనరల్ ర్యాంక్ అనేది సో దీంట్లో ఉంది ఏంటంటే జనరల్ ర్యాంక్, ఇది డిస్ట్రిక్ట్ వైజ్గా కాదు అండ్ కేటగిరీ వైజ్గా కాదు, జనరల్ ర్యాంక్ ఇచ్చారు. సో అందరు కలిసి కామన్ ర్యాంక్. ఇక్కడ ర్యాంక్ 1 అంటే ఏంటి అంటే సో టోటల్గా ఈ యొక్క స్టేట్లో కండక్ట్ చేయబడిన ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ అనమాట, స్టేట్లో సెకండ్ ర్యాంక్, స్టేట్లో థర్డ్, ఫోర్త్ ఇలా ఇవ్వడం జరిగింది. సో దీన్ని మీకు సంబంధించి క్లియర్గా అర్థం కావడం కోసం నేను సపరేట్గా డిస్ట్రిక్ట్ వైజ్గా లేదా జోనల్ వైజ్గా అయితే డివైడ్ చేస్తాను. సో దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుంది. ఎవరైతే ప్రజెంట్ ఈ యొక్క టీఎస్పీఎస్సీలో సో అకౌంట్ ఆఫీసర్ కానీ, జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ కానీ అండ్ సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారు. సో మీకు సంబంధించి హాల్ టికెట్ నెంబర్ అనేది దీంట్లో ఉంటుంది, వెరిఫై చేసుకోవాలి. అండ్ ఇక్కడ మార్క్స్ అనేది సో మీకు 300 కానీ ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఉంటుంది. తర్వాత మీ జెండర్ ఏంటి, మీ యొక్క కమ్యూనిటీ ఏంటి, సో మీరు ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబులా కాదా అనేది, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు ఎక్స్ సర్వీస్ మ్యానా కాదా అనేది, అండ్ ఆ తర్వాత స్పోర్ట్స్ కేటగిరీ ఇవన్నీ ఉంటాయి. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సో మనకు సంబంధించి ఎక్కడ జనరల్ ర్యాంక్లో ఏ పొజిషన్లో ఉన్నాం అండ్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, సో మన కేటగిరీ ఏంటి, అండ్ ఆ తర్వాత ఇక్కడ జోన్ ఏంటి అని అయితే వెరిఫై చేసుకోవాలి. మీ జోన్లో మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది క్యాలిక్యులేట్ చేసుకొని సో మీకంటే ముందు ఎంతమంది ఉన్నారనేది వెరిఫై చేసుకున్నట్టు దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ మీకు జాబ్ రావడానికి ఛాన్స్ ఉందా లేదా అనేది సో ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇట్లా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో మీకు సంబంధించి ప్రజెంట్ అకౌంటెంట్ ఆఫీసర్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది టైప్ చేయాలి. సో మీ యొక్క నెంబర్ టైప్ చేయగానే దాని పొజిషన్ ఎక్కడైతే ఉంటుందో అది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే సో 19th నెంబర్లో వచ్చేసి 203 మార్క్స్ అయితే రావడం జరిగింది. సో మనం సెట్ చేసిన హాల్ టికెట్ నెంబర్ ప్రకారం. అండ్ క్యాండిడేట్ వచ్చేసి ఇక్కడ మెయిల్ అండ్ కేటగిరీ వచ్చేసి బీసీడీ అండ్ జోన్ వచ్చేసి మనకు 5th జోన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా మీకు సంబంధించిన రిజల్ట్ మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో మీకు ర్యాంక్ ఎంత ఉంది, ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఇది ఫైనల్ కీ ప్రకారం అయితే మనకు అప్డేట్ చేయడం జరిగింది. సో త్వరలోనే మనకు షార్ట్ లిస్ట్ చేయబడిన లిస్ట్ కూడా వాళ్ళు అప్డేట్ చేస్తారు. దట్ ఈస్ 1:2లో ఇస్తారా లేకపోతే ఇంకా వేరే విధంగా ఇస్తారా, డైరెక్ట్గా సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ పెడతారని అయితే మనం చూడాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ సో దీంట్లో మనకు ఫైనల్గా కేటగిరీ వైజ్గా కాకుండా జనరల్ ర్యాంక్ అయితే పెట్టడం జరిగింది. సో ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మీ రిజల్ట్ అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన ర్యాంక్ ఎంత ఉంది జనరల్గా అనేది అయితే వెరిఫై చేసుకోండి. సో ఫర్దర్గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా నేను నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ జోనల్ వైజ్ వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఆ వీడియో చూసినట్టయితే మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. దట్ ఈస్ మీ పొజిషన్ ఎంత ఉంటుంది అనేది. ఇది ప్రజెంట్ మన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.